హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోలో మనం సిక్స్త్ క్లాస్ సోషల్లోని సిక్స్త్ చాప్టర్ అయిన ఫ్రమ్ గ్యాదరింగ్ ఫుడ్ టు గ్రోయింగ్ ఫుడ్ ద ఎర్లియస్ట్ పీపుల్ ఈ లెసన్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ దీన్ని చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ హౌ యువర్ ఫ్యామిలీ ఆబ్టైన్స్ ద ఫుడ్ డూ యూ ఈట్? మనం ఎప్పుడన్నా వండర్గా ఆలోచించామా మన ఫ్యామిలీకి ఫుడ్ అనేది ఎలా వస్తుంది అనేది? ఓకే, హౌ ఈజ్ ద ఫుడ్ గ్రోన్ అండ్ వాట్ టూల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్? ఇన్వెంటెడ్ దీస్ టూల్స్. ఎలా ఫుడ్ని పెంచుతాం, ఆ టూల్స్ ఎలా వస్తున్నాయి, ఎలా ఆ టూల్స్ని ఇన్వెన్షన్ చేశారు అని ఆలోచించామా? కెన్ యూ ఇమాజిన్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ హూ డిడ్ నాట్ గ్రో ఎనీ క్రాప్స్? మనం ఇమాజిన్ చేసుకోవాలి ఏ పీపుల్ని, ఎవరైతే పండించరు ఉంటారు చూడండి, కల్టివేషన్ చేయని వాళ్ళ లైఫ్. అండ్ లివ్డ్ ఓన్లీ బై గ్యాదరింగ్ వాట్ దే గ్రూ న్యాచురలీ ఇన్ ద సరౌండింగ్స్. ఎలాగా మనం ఎవరి లైఫ్ ఇమాజిన్ చేసుకోమంటుండు? ఏ పీపుల్ అయితే పంటలు పండించకుండా గ్యాదరింగ్ అంటే హంటింగ్, లేకుంటే ఫారెస్ట్లోకి వెళ్ళి హనీ వీటి కలెక్ట్ చేస్తారో, నేచురల్గా మన నేచర్లో దొరికే వాటిపైన డిపెండ్ అవుతారో వాళ్ళ లైఫ్ ఇమాజిన్ చేసుకోమంటున్నాడు. లుక్ ఎట్ ద పిక్చర్స్ గివెన్ బిలో. డూ యూ గెట్ ఎనీ ఐడియా ఆఫ్ ద లీవ్స్ ఆఫ్ పీపుల్ హూ లివ్డ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో? ఈ పిక్చర్స్ని బట్టి అర్థం తీసుకోమంటుండే ఏమని? కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు పీపుల్ వాళ్ళ ఐడియాస్తో పాటు వాళ్ళ జీవన విధానాన్ని ఎలా కొనసాగించారో చూడమంటున్నాడు. చూడండి, అప్పటి పీపుల్ ఎలానో ఫారెస్ట్లో దొరికే వాటితో అడ్జస్ట్ అయ్యేవారు, వాటిని కొన్ని వండుకుంటూ తినేవారు, లేకుంటే కొన్ని రాగానే తినేవారు అన్నమాట. అప్పటి హ్యూమన్స్ ఇలా ఫుడ్ని గ్యాదర్ చేసేవారు అన్నాడు. వాళ్ళు ఎక్కువ యానిమల్స్ని హ్యాంటింగ్ చేస్తూ ట్రీలో దొరికే అంటే ఫారెస్ట్లో దొరికేటి ఫుడ్ ఐటమ్స్ని తింటూ బతికేవారు అన్నమాట. క్వశ్చన్స్ చూద్దాం. ఇన్ ద అబోవ్ ఫిగర్ హౌ ఆర్ ద హ్యూమన్ గ్యాదరింగ్ దర్ ఫుడ్? ఈ పైన చూసిన పిక్చర్స్లలో వాళ్ళు ఫుడ్ ఎలా గ్యాదర్ చేశారు? నెక్స్ట్, వాట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఆర్ దే వియరింగ్? ఏ రకమైన బట్టల్ని, దుస్తుల్ని వారు వేసుకున్నారు? యూ విల్ ఫైండ్ 5 or 6 types of tools and weapons in these pictures. కెన్ యూ ఐడెంటిఫై దెమ్? ఇప్పుడు ఈ చూపించిన పిక్చర్స్లలో 5 to 6 వెపన్స్ ఉన్నాయి, వాటిని మీరు ఐడెంటిఫై చేశారా? నెక్స్ట్, లుక్ ఎట్ ఫిగర్ 6.2. వాట్ హ్యావ్ ద మెన్ అండ్ ఉమెన్ బ్రోడ్ ఫ్రమ్ ఫారెస్ట్? 6.2 పిక్చర్లోని ఈ మెన్ అండ్ ఉమెన్ ఏం గ్యాదర్ చేసుకుంటున్నారు ఫుడ్కు సంబంధించి అని అడుగుతుంది. నెక్స్ట్, డిస్క్రైబ్ ద వర్క్ దే ఆర్ డూయింగ్ ఇన్ ది పిక్చర్. ఆ పిక్చర్లో వాళ్ళు చేసే వర్క్ని డిస్క్రైబ్ చేయమంటున్నారు. ఓకే, 6.1 గ్యాదరింగ్ ఫుడ్ అండ్ హంటింగ్. ఫుడ్ని ఎలా గ్యాదరింగ్ చేసేవారు, అలాగే హంటింగ్. ఓకే, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో హ్యూమన్స్ sustained themselves by collecting fruits, flowers, honey, wild grains, and edible tubers and roots that grow naturally in the forest. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో అంటే ముందు హ్యూమన్స్ ఎలా జీవన విధానాన్ని సాగించారంట? బై కలెక్టింగ్ ఫ్రూట్స్ని కానీ, ఫ్లవర్స్ని కానీ, హనీ అంటే తేనెని కానీ, వైల్డ్ గ్రెయిన్స్ అంటే నేచర్లో దొరికేటి కానీ, అలాగే ట్యూబర్స్ అండ్ రూట్స్కి సంబంధించినవి ఉంటాయి, బీట్రూట్, ఇలా గడ్డలు, వాటిని ఏవైతే నేచురల్గా ఫారెస్ట్లో గ్రో అవ్వవో వాటిని తింటూ కలెక్ట్ చేస్తూ వండుకుంటూ లేదో రాగో తినేవారు అన్నమాట. దే ఆల్సో హంటెడ్ ఫర్ బర్డ్స్ అండ్ అనిమల్ ఫర్ దర్ ఫుడ్. అలాగే వాళ్ళు అవే కాకుండా పక్షుల్ని కానీ, జంతువులు కానీ వేటాడి మరి తినేవారు అన్నమాట. దే డిడ్ నాట్ గ్రో ఎనీ క్రాప్ ఆర్ రియర్ ఎనీ యానిమల్. వాళ్ళు పంటల్ని పండించేవారు కాదన్నమాట. ఓకే, నెక్స్ట్, ఇఫ్ యూ వర్ సెంట్ టు ఏ ఫారెస్ట్ విల్ యూ బీ ఏబుల్ టు ఫైండ్ ఎడిబుల్ ఫుడ్ దేర్? ఇప్పుడు మనల్ని ఫారెస్ట్కి పంపించారనుకో, విల్ బీ ఏబుల్ టు ఫైండ్, అక్కడ మనకు సరిపడా అంటే మనకు కావాల్సిన ఫుడ్ ఉంటుందా? యూ నీడ్ టు నో ద ఫుడ్ ఈజ్ ఎడిబుల్, వాట్ ఫుడ్ ఈజ్ ఎడిబుల్, వేర్ ఇట్ గ్రోస్ అండ్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్. మనకు తెలిసి ఉండాలి అది ఎక్కడ పెంచుతారో, ఎక్కడ పెరుగుతుందో అనేది. యూ మే ఆల్సో నీడ్ టు నో హౌ టు ఈట్ ఇట్. అలాగే మనకు తెలిసి ఉండాలి ఎలా తినాలో దాన్ని.
కెన్ ఇట్ బి ఈటెన్ రా? దాన్ని వట్టిగా మనం వండుకోకుండా తింటామా? డస్ ఇట్ హ్యావ్ టు బి కుక్డ్ ఆర్ పౌండెడ్ ఆర్ గ్రౌండ్ విత్ సంథింగ్ ఎల్స్ ఆర్ సోక్డ్ ఇన్ వాటర్? దాన్ని మనం రాగానే తింటామా, లేక కుక్ చేసుకొని తింటామా, లేకుంటే వాటర్లో సోక్ చేసుకొని తింటామా, లేకుంటే గ్రౌండ్లో అంటే మట్టిలో దాచిపెట్టుకొని తింటామా అని అడిగి. ఈవెన్ టు హంట్ ది హంటర్స్ నీడ్ టు నో ది హంటెడ్ ఎనిమల్ వెరీ వెల్. అలా ఈవెన్ హంట్ అంటే వేటాడడానికి కూడా హంటర్స్కి తెలిసే ఉండాలి ఏంటి హంటెడ్ ఎనిమల్ గురించి. వేర్ డస్ ఇట్ స్పెండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది డే? అంటే అది ఎక్కడ ఉంటుంది? సపోజ్ డీర్ అనుకో, అది గ్రాస్ని తినుకుంటూ ఉంటుంది, ఏ ప్లేస్ అనేది ఇట్లా తెలుసుకోవాలన్నమాట హంటర్. వేర్ డస్ ఇట్ ఈట్ ఆర్ డ్రింక్ వాటర్ ఫ్రమ్? అలాగే అది ఎక్కడ తింటుంది, ఎక్కడ వాటర్ తాగుతుంది. ఇన్ దట్ వే, ఇన్ వాట్ వే ఇట్ ఈస్ డేంజరస్? అది ఏ పరిస్థితుల్లో, ఏ సిచ్యువేషన్లో డేంజరస్ అవుతుంది. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దిస్ పార్ట్స్? ఇప్పుడు ఒక ఎనిమల్ని హ్యాండ్ చేసామనుకో, హంట్ వేటాడాలనుకో, ఆ ఎనిమల్ యొక్క పార్ట్స్ వల్ల ఏమైనా యూజెస్ ఉందా? ద ఎర్లీ హ్యూమన్స్ ఓవర్ మెనీ జనరేషన్స్ హ్యాడ్ లెర్న్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ దెన్ టోట్ దెమ్ టు దెర్ చిల్డ్రన్. ఇప్పుడు చెప్పిన పైవన్నిటి గురించి ఆ ఎర్లీ హ్యూమన్స్ అనే వారికి తెలుసు అంట నాలెడ్జ్. వీటిని వల్ల థింగ్స్ని వాళ్ళ పిల్లలకు కూడా చెప్పేవారన్నమాట. నెక్స్ట్ స్టోన్ టూల్స్. టుడే వి యూస్ మెషిన్స్, ట్రాక్టర్స్ అండ్ టూల్స్ మేడ్ ఆఫ్ స్టీల్. ఈ కాలంలో మనం ఏం యూజ్ చేస్తున్నాం? మెషిన్స్ని, ట్రాక్టర్స్ని, ఏవైతే స్టీల్తో మేడ్ అయ్యో వాటిని. ద ఎర్లియస్ట్ పీపుల్ ఆల్సో యూజ్డ్ టూల్స్ బట్ దిస్ టూల్స్ వర్ మేడ్ ఆఫ్ స్టోన్స్, బోన్స్ ఆర్ వుడ్. వాళ్ళు కూడా టూల్స్ని యూజ్ చేసేవారు, కానీ వాళ్ళు ఏ టైప్స్ ఆఫ్ టూల్స్ని యూజ్ చేసేవారు? ఏవైతే స్టోన్స్తోని, అదే బండలతోని, లేకుంటే బోన్స్ అంటే బొక్కలతోని, ఎముకలతోని, లేకుంటే వుడ్తోని, వీటితోని మేడ్ అయ్యే టూల్స్ని వాళ్ళు యూజ్ చేసేవారు అనమాట ఎర్లియస్ట్ పీపుల్. ఇనిషియల్లీ లార్జ్ స్టోన్స్ వేర్ గివెన్ షార్ప్ ఎడ్జెస్ బై చిప్పింగ్ దెమ్ ఇంటూ అనదర్ స్టోన్. వాళ్ళు ఏం చేసేవారంట, పెద్ద పెద్ద స్టోన్ని చిప్పింగ్ అంటే చెక్కడం